2 లక్షలు ఉన్నోనికి వచ్చింది, 1,90,000 ఉన్నోనికి వచ్చింది, 60 ఉన్నోనికి వచ్చింది, 30 ఉన్నోనికి వచ్చింది. వచ్చినాయిగా మీ ఊర్లో కూడా అకౌంట్లో పడ్డాయా? 1,00,000 ఉన్న వాళ్ళు పడ్డాయా? నీకు కాదు ఆయన నీతో మాట్లాడుతున్నా వేరే వాళ్ళు పడ్డాయా? కొందరికి ఉన్నది ఒప్పుకోవాలరా నాయన. అబద్ధాలు ఆడితే తలకాయ పని చచ్చిపోతాం మనం. ఉన్నది ఒప్పుకోవాలి. 1,00,000 పడ్డాయి కదా, 1,50,000 ఉన్న వాళ్ళు కూడా కొందరికి వచ్చినాయి కదా. అట్లా చేసుకుంటా అందరికి వేయాలని నాకు కూడా ఉన్నది. ముఖ్యమంత్రి గారు రోజు మాట్లాడుకుంటాం మీ ఇద్దరం, ఇంకా సీనియర్ మినిస్టర్లు 3-4. కానీ ఆ దుర్మార్గుడు 7 లక్షల కోట్లు అప్పు చేసి వాని ఏరియాల కాళేశ్వరం కట్టిండు, కూలిపోయింది 2 లక్షలతోని. నా ఎస్ఎల్బిసి సొరంగం నేను మొదలు పెట్టించి 70% చేసిన 2,000 కోట్లు ఇస్తే మీ పంటలకు 2 కాలువలు 2 పంటలకు 6 గంటల ద్వారా ప్రతి ఎకరానికి నీళ్ళు వస్తుండే. దండం పెట్ట అసెంబ్లీలో ఎన్నోసార్లు బతిలాట కేసీఆర్ గారు తెలంగాణ కోసం. నేను కూడా కొట్లాడినా, నా మంత్రి పదవి వదిలిపెట్ట 2,000 కోట్లు ఇయ్యరా నాయన అంటే వాని మనసు కరగలే, ఇయ్యలే. ఇయ్యాల అమెరికాకు పోయి ఆ పాటు తెప్పించి సొరంగం పూర్తి చేసి వచ్చే 2 నెలల్లో మీరు